క్లూ టుడే న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం జేకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. అన్ని జిల్లాల రైస్ మిల్లర్లు ఓనర్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా హన్మకొండ జిల్లా వాస్తవుడైన పాడి గణపతి రెడ్డిని ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లాల అధ్యక్షులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి తెలియజేసి ప్రతి సమస్యకు పరిష్కారం జరిగే విధంగా చేస్తానని, మిల్లర్లు లాభాల బాటలో ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తానని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల ఐక్యత, రైస్ మిల్లర్ల ఐక్యత, గణపతి రెడ్డి గారి నాయకత్వం, గణపతి రెడ్డి గారి నాయకత్వం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ రైస్ మిల్లర్. మహబూబ్ నగర్ తర్వాత కరీంనగర్, మహబూబ్ నగర్ తర్వాత కరీంనగర్. వికారాబాద్ ఇప్పుడు లేదు, ఇదివరకు వేదిక లేదు, ఇప్పుడు నాయకుడు ఉంచిండు, వేదిక ఉంది. మన రైస్ మిల్లర్ ఐక్యత వర్తిల్లాలి. మనందరం అన్నవేకోండి పోరాడదాం, మన సంస్థను నడిపించుకుందాం, మన వ్యవహారాన్ని కాపాడదాం, మన మిల్లులను కాపాడుకుందాం. దయచేసి అందరూ అన్నకు సపోర్ట్ ఇవ్వండి. మన వేరే జిల్లాలు కూడా తిరుగుతాం, మేము వేదిక కూడా ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తాం. మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటులో భాగంగా దాదాపుగా 2000 పైచిలకు రైస్ మిల్లర్స్ హాజరు కావడం జరిగినది. ఈ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసుకోవడం జరిగినది. రైస్ మిల్లర్స్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి సమస్యలు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు చేరే విధంగా మాకు రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పని, ప్రతినిధి ఉండాలని చెప్పని మా యొక్క రైస్ మిత్రులందరూ ఏకతాటిపై వచ్చి ఐకమత్యంగా ఉండి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగినది. ఇందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తర్వాత మాకున్న సమస్యల మీద ప్రభుత్వ ప్రజలతో సానుకూలంగా స్పందించుకుంటూ వారితో స్నేహపూర్వకంగా ప్రభుత్వానికి సహకరించుకుంటూ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్ కాపాడుకుంటామని చెప్పని మా యొక్క రైస్ మిల్లర్స్ తరఫున నేను తెలియజేస్తున్నాను. కావున ప్రభుత్వం మాకు సహకరించాల్సిన